అనేటటువంటి విషయాన్ని మనం విన్నాం. అసలు యెహోవాను ఆరాధించాలి అంటే మన ఇజ్రాయేలీలు కుటుంబాల్లో లేదా వంశాలలో లేదా గోత్రాలలో ఏదో ఒక వంశంలో పుట్టి ఉండాలి. సుమారుగా 12 వంశాలు ఉన్నాయి. ఈ 12లో మనం ఎందులో కొందరు పుట్టుంటేనే మనం యెహోవాను ఆరాధించడానికి అర్హులు. తర్వాత యెహోవాను ఆరాధించే క్రమంలో ఇజ్రాయేలీలకి సుమారుగా 6 లేదా 7 పండుగలు దేవుడు నిర్ణయించాడు. వారు ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు వారికి కొన్ని పండుగలు నియమించాడు. ఈ పండుగలను మనం అందరం ఆచరించేటటువంటి వారుగా ఉండాలి. తర్వాత దేవుని ఆరాధించేటటువంటి క్రమంలో దేవునికి అర్పణలు లేక బలులను అర్పించాలి. అవి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ బలులు అర్పణలు అర్పించడానికి పశువులు లేదా పక్షులు లేదా ఆహార పదార్థాలు ఉండాలి. అంటే దేవునికి నైవేద్య బలు అర్పించాలన్నా ఇక రకరకాల బలులు అర్పించాలి అంటే పశువులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఆహార పదార్థాలు కానీ ఉండాలి. అవి ఏంటో మనం విన్నాం. ఇంకా దేవునికి ఎలాగ ఇచ్చి దేవుని మహిమపరచాలి లేదా దేవుని ఆరాధించాలి అనేటటువంటి విషయాలు దశంభాగం, జ్యేష్ఠ కుమారుడు, ప్రథమ ఫలాలు, ఇంట పుట్టినటువంటి ప్రథమంగా పుట్టినటువంటి పశువులు లేదా ఏదైనా సరే పంట కానీ ఏదైనా దేవునికి ఇచ్చి దేవుని ఆరాధించాలి. ఈ విషయాలన్నీ ఉదయాన్నే మాట్లాడుకున్నాం. మరి అందరూ వచ్చినట్లయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యెహోవాను ఆరాధించేటటువంటి క్రమం, వీటన్నిటిని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. ఇంకా ఏం చేసి దేవుని ఆరాధించాలి ఇప్పుడు చెప్పేది. ఇంకా ఏమేమి చేసి దేవుని ఆరాధించాలి అంటే మొట్టమొదటిగా దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. దానిని విశ్రాంతి దినాచారము అన్నారు. మీరితే ఒకవేళ మీరితే ఈరోజు సెమినార్ ఉంది, చాలామంది వచ్చారు, చాలామంది రాలేదు. మరి మీరితే రేపు ఆరాధన ఉంటుంది, చాలామంది వస్తారు, మరి కొంతమంది రారు. రాత్రి బైబిల్ తరగతుంది, చాలామంది వచ్చారు, కొంతమంది రాలేదు. వీటిని మనం మీరుతా ఉన్నాం. అంటే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడో లేదా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడో లేక ఇంకెక్కడికైనా పని మీద వెళ్ళినప్పుడో మన ఇంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్లు ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మనం రాలేకపోతూ ఉంటాం. అలాగే విశ్రాంతి దినం కూడా ఒక ఆచారంగా దేవుడు పెట్టాడు ఇజ్రాయేలీలకి. ఒకవేళ వాళ్ళు మీరారు అనుకుందాం, మీరడం అంటే అతిక్రమించడం. ఏంటప్పుడు పరిస్థితి? రాళ్ళు పెట్టి కొట్టి చంపవాలను అని దేవుడు డైరెక్ట్గానే రాయించేసాడు అందులో. మరి ఇప్పుడు మనం ఆదివారం ఆరాధన మేరుతూ ఉన్నాం, ఎవరు ఏమనడం లేదు. శనివారం సెమినారు మేరుతూ ఉన్నాం, ఎవరేమనడం లేదు. శుక్రవారం బైబిల్ తరగతి మేరుతూ ఉన్నాం, ఎవరు ఏమీ అనడం లేదు. రావాలని ఏదో చెప్తారు అంతే, ఇంక అంతకుమించి నేను కూడా ఏమన్నా కదా, అది మీ ఇష్టం. మరి మీరితే ఈరోజు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ యెహోవాను ఆరాధిస్తూ వీటిని మీరామనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అంటే విశ్రాంతి దినాచారాలను ఆచరించాలి. ఇక రెండవది పండగలను ఆచరించాలి. ఇందాక చెప్పుకున్నాం మనం 7 పండగలు. డబ్బులు లేవండి నేను పండగ చేయనండి అంటే కుదరదు. నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పండగ చేయవలసిందే. మీరు కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు కొనుక్కుంటారు, లేకపోతే లేదు, డబ్బులు లేవండి అని సరిపెట్టేసుకుంటాం. కానీ ఇజ్రాయేలీల కుటుంబాల్లో డబ్బులు ఉన్నాయా లేవా అనేది అనవసరం. మొత్తం మీద దేవుడు పెట్టినటువంటి పండగలు మాత్రం వాళ్ళు ఏం చేయాలి? ఆచరించాలి. తర్వాత ప్రతి సందర్భంలో కూడా కానుకలు సమర్పించాలి. మనం ఎన్ని కానుకలు ఇస్తాం దేవునికి? ఎన్ని రకాల కానుకలు ఇస్తాం? ఒక రకమే. కానీ వాళ్ళ దగ్గర చాలా రకాల కానుకలు ఉన్నాయి. ఎన్ని రకాల కానుకలైనా సరే దేవునికి వాళ్ళు సమర్పించాలి. ఇక 4 ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి విధి విధానాలను, ఆజ్ఞలను, కట్టడలను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీటినన్నిటినీ కూడా ఇజ్రాయేలీలు పాటించాలి. అనగా ధర్మశాస్త్రాన్ని పాటించాలి. మరి బైబిల్ పాటిస్తామా? ఏమండి?
మనం ఎక్కడ పాటిస్తాం? కానీ ఇజ్రాయేలీలు ఏం చేయకూడదట? ధర్మశాస్త్రాన్ని మీరకూడదు, అంటే ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇక 5, పెద్దల మాట వినాలి. పెద్దలు ఎవరు? దేవాలయంలో పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు ఏది చెప్తే అది వినాలట. పెద్దలు చెప్పినటువంటి మాటను వినాలట. వినకపోతే, పెద్దల మాటను వినకపోతే, అరే నువ్వెవడవరా నాకు చెప్పడానికి అన్నావు అనుకోండి, ఇంకా మాట అంటే ఇంక అయిపోయినట్టే, చంపుతారు. పెద్దల మాట వినాలి. 6, అమావాస్య 7 పౌర్ణమి, ఈ 2 రోజులు కూడా ఆ రాత్రంతా దేవునికి సంబంధించినటువంటి కార్యాల్లోనే ఉండాలి. అమావాస్య నాడు కొమ్ము బోర ఊదుడి అని మన బైబిల్లో చదువుతాం. పౌర్ణమి నాడు కూడా దేవునికి సంబంధించినటువంటి కార్యాలు చేయాలి. అంటే అమావాస్యను పాటించాలి, పౌర్ణమి కూడా పాటించాలి. అమావాస్య రోజు ప్రార్థన పెడతామా? పౌర్ణమి రోజున ప్రార్థన పెడతామా? పోనీ అమావాస్య రోజున బాప్తిస్మం ఇస్తామా? ఏమో నన్ను ఎవరో ఎప్పుడు అడగలేదేమో, నాకు తెలియదు. ఏ రోజు అడిగితే ఆ రోజు ఇచ్చేస్తుంది, కానీ ఇంక ఆ రోజు ఈ రోజు అంటే ఏం చూడను. వాళ్ళు చూసుకుని అడుగుతారులేండి, వాళ్ళు ముహూర్తం పెట్టుకుని అడుగుతారు. కానీ మొత్తానికి అమావాస్య రోజును కూడా దేవుడు తన పనిలో ఉండమని కోరుతూ ఉన్నాడు. పౌర్ణమి రోజు కూడా ఆయన పనిలో ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఇక 8, ఉపవాసాలు చేయాలి. ఉపవాసాలు. యేసుక్రీస్తు వారు కూడా నూతన నిబంధనలో ఉపవాసం చేశారు. పాత నిబంధనలో యోనా గ్రంథంలోని నినివే పట్టణస్తులంతా ఉపవాసం చేశారు. అదేవిధంగా ఎస్తేరు గారి కాలంలో యూదులందరూ కూడా ఉపవాసం చేశారు. తర్వాత సీనాయి కొండ మీద, పర్వతం మీద మోషే గారు సుమారుగా 40 దినాలు ఆయన ఉపవాసమే ఉన్నారు. అక్కడ ఉపవాసం రాయకపోయినా, అక్కడ తాగడానికి నీళ్ళు కానీ తినడానికి ఆహారం కానీ ఏమీ లేదు ఆయన కూడా ఉపవాసం ఉన్నారు. యెషయా గ్రంథానికి వస్తే మీ ఉపవాసం నేను చూడను అన్నాడు. కొన్ని సందర్భాల్లో ఉపవాసం చేయమని చెప్పారు. మొత్తానికి ఉపవాసాలు అనేవి ఇజ్రాయేలీలు పాటించాలి. అంటే యెహోవాను ఆరాధించాలంటే అయ్యి బాబా ఆకలేస్తుందంటే కుదరదు. నువ్వు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. ఆ విషయాన్ని మళ్ళీ ఎవరికి చెప్పకూడదు, ఉపవాసం చేయాలి. తర్వాత దైవ సంబంధమైన కార్యక్రమాల్లో వాయిద్యాలు వాయించాలి. కీర్తనకారుడు దావీదు గారు కూడా కొంతమంది వాయిద్యాలు వాయించే వాళ్ళని ఏర్పాటు చేశాడు దేవుని మందిరంలో. వాళ్ళ పని ఏంటంటే దేవుని సేవలో వాళ్ళు వాయిద్యాలు వాయించాలి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు వాయిద్యాలు వాయించాలి. 10, గోపురాలు కట్టించాలి. గోపురాలు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ప్రార్థన గోపురాలు, ప్రార్థన శిఖరాలు, ప్రేయర్ టవర్స్ అని కొన్ని పేర్లు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. అంటే యెహోవాను ఆరాధించాలంటే గోపురాలు కూడా కట్టించాలట. తర్వాత ఇజ్రాయేలీలు ప్రజల్లో ఆశ్రయపురములు అని కొన్ని స్థలాలు కేటాయించి అక్కడ కొన్ని నిర్మాణాలు చేయాలి. ఆశ్రయపురాలు అంటే తలదాచుకోవడానికి, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు తలదాచుకోవడానికి ఆశ్రయపురాలు కట్టాలి. ఇవన్నీ చేస్తూ దేవుణ్ణి ఆరాధించాలి. ఇవి మనం చేయగలమంటారా? 11 విషయాలు చెప్పాను. 11 కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం చేయగలమంటావా? మరి ఏమీ లేకుండా నేను యెహోవాను ఆరాధిస్తానన్నావంటే నువ్వు వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నట్టే. వీళ్ళకి క్రొత్త నిబంధనతో సంబంధం లేదు, పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా పాటించాలి ఖచ్చితంగా. ఇవి వీళ్ళు చేస్తూ యెహోవాను ఆరాధించాలి. మరలా ఈ 12 గోత్రాల వాళ్ళు వచ్చి దేవుని మందిరంలో యాజకత్వం చేస్తాను, ధర్మశాస్త్రం చదువుతాను, లేకపోతే వాక్యం చెప్పేస్తానంటే కుదరదు. అన్యజనాంగానికి ఎలాగో అవకాశం లేదు. అన్యజనాంగానికి అవకాశం ఉందా? అన్యజనాంగానికి అవకాశం లేదు. కానీ ఇజ్రాయేలీలు 12 గోత్రాల్లో అందరికీ అవకాశం ఉందా? ఇజ్రాయేలీలు 12 గోత్రాలు అందరికీ అవకాశం ఉందా? మాట్లాడాలి. భోజనం చేశారా? తిన్నారుగా? మరి మాట్లాడండి.
ఇజ్రాయేలీలు 12 గోత్రాలు కదా. ఈ 12 గోత్రాల వారు కూడా వెళ్ళి దేవుని మందిరంలో యాజకత్వం కానీ, తోర అనగా ధర్మశాస్త్రాన్ని ముట్టుకోవడం కానీ, చదవటం కానీ, లేకపోతే యాజకత్వం చేసేస్తానని కానీ, లేకపోతే ఇంకోటి చేస్తాను పలానా ఆయన రాలేదు కదా ఈరోజు. ఉదాహరణకి అహరోను గారు ఉన్నారు. అహరోను గారికి జ్వరం వచ్చింది, ఇంటి దగ్గర ఉన్నాడు. అహరోను గారు రాలేదు కదా, ఆయన ఎలా చేస్తాడో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను అలా చేసేస్తానని ఎవడన్నా వెళ్ళాడు అనుకో చచ్చిపోతాడు. అసలు చేయడానికి అవకాశం లేదు. అంటే ఈ 12 గోత్రాల్లో దేవుడు మరలా ఒక గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అదే లేవీ గోత్రం. ఈ లేవీయులు మాత్రమే దేవుని మందిరంలో యాజకత్వం చేయాలి. పాటలు పాడొచ్చా? మిగిలిన వాళ్ళు నోరు మూసుకోవాలి, పాటలు పాడడానికి లేదు. ప్రార్థన చేస్తానంటే కుదురుద్దా? ప్రార్థన చేయడానికి లేదు. వాక్యం చెప్తానంటే కుదురుతుందా? వాక్యం చెప్పడానికి కూడా లేదు. అన్య జనాంగానికి ఎలాగూ లేదు, ఇజ్రాయేలీలకు కూడా లేదు, అవకాశం ఏమీ లేదండి. దేవుడు అందులో ఒక గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, లేవీయులు. ఇప్పుడు మీరు నేను కూడా ఈరోజు నేను ప్రార్థన చేస్తాను, పాట పాడతాను, వాక్యం చెప్తాను, దేవుని పని ఏదైనా చేస్తాను. మీకు కూడా అవకాశాన్ని బట్టి మీరు కూడా చేస్తారు. ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు. సేవా పరిచర్యలో మీరు కూడా అన్ని పాలు పంపులు పొందుతారు. కానీ నీవు యెహోవాను ఆరాధించాలంటే ఇవేమీ చేయడానికి వీల్లేదు, నోరు మూసుకుని ఉండాల్సిందే. నువ్వు ముందొచ్చినా వెనకొచ్చినా నీవు అసలు ఏ పని చేయడానికి వీల్లేదు, నువ్వు అలాగే నిలబడవలసిందే. ఇప్పుడు కూడా కొన్ని సంఘాల్లో చూడండి, సేవకుడు భార్య, ఆయన పిల్లలు, ఆయన ఎవరికైతే అధికారం ఇస్తాడో వాళ్ళే తప్ప మిగిలిన వాళ్ళంతా సైలెంట్గా ఉండాల్సిందే. వచ్చి కానుకిచ్చి వెళ్ళిపోవాలి తప్ప ఒక ప్రార్థన చేయడానికి కానీ, వాక్య పఠనం చేయడానికి కానీ, ఒక పాట పాడడానికి కానీ అవకాశం లేదు కదా. అలాగే మనం కూడా దేవుని పని చేయాలి అంటే కనుక మనం ఇజ్రాయేలీల కుటుంబాల్లో పుట్టిన వారమై ఉండాలి. అది కూడా మరలా లేవీ గోత్రంలో, లేవీ వంశంలో పుట్టిన వారైతేనే పని చేయాలి. మరి మనకు అవకాశం ఉంటుందా? మన యెహోవాను ఆరాధించడానికి అవకాశం ఉంటుందా? లేదు. ఈ లేవీయులు ముఖ్యంగా 5 రకాల పనులు చేస్తూ ఉంటారు. ఏమేంటి అంటే ఈ కేటగిరీలో ప్రథమంగా శాస్త్రులు ఉంటారు. శాస్త్రులు 2 పరిసయ్యులు ఉంటారు, 3 పెద్దలు ఉంటారు, 4 యాజకులు ఉంటారు, 5 ధర్మశాస్త్రోపదేశకులు ఉంటారు. ఈ 5గురు చెప్పినట్టుగానే అక్కడ పనులు జరుగుతాయి తప్ప ఇక వేరే ఒకరు అక్కడ పెత్తనం చేయడానికి, అజమాయిషీ చేయడానికి, పని చేయడానికి అవకాశము లేదు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు ఉన్నారు అక్కడ దేవుని మందిరంలో? శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు. ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తుని అడ్డుకునేవారు ఎవరు? ఈ 5గురిలో ఎవడొకడు వస్తాడు అక్కడికి. శాస్త్రులు వచ్చి ప్రశ్నలు వేసి విసిగిస్తారు, లేదా పరిసయ్యుడు వచ్చి అక్కడ చేసేదాన్ని అడ్డగిస్తాడు, లేదా పెద్దలు వచ్చి ఆగు నువ్వు చేసేది ఏంటని పెద్దలు అడ్డగిస్తారు, లేకపోతే యాజకులు వస్తారు, నిన్ను ఎలాగ ఎవడు చేయమన్నాడని అడుగుతారు, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు వస్తారు. మా ధర్మశాస్త్రంలో ఇలాగ వ్రాయబడి ఉన్నదే, నీవు ఎలాగ చేస్తున్నావేంటని వాళ్ళు అడుగుతారు. యేసుక్రీస్తు వారిని ప్రతి సందర్భంలో అడ్డగించింది ఎంతమందో తెలుసా? ఈ 5గురే. అసలు యేసుక్రీస్తు సిలువేసింది ఎవరో తెలుసా? ఈ 5గురే. 5గురు అంటే 5గురు వ్యక్తులు కాదు సుమా, 5 సమూహాలు. 5 సమూహాలు అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు కొందరు ఉంటారు. కొందరు, ఒకలో ఇద్దరు కాదు, కొందరు. పరిసయ్యులు కొందరు ఉంటారు, శాస్త్రులు కొందరు ఉంటారు, పెద్దలు కొందరు ఉంటారు, యాజకులు కొందరు ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవుని పరిచర్యను జరిగించేటటువంటి వారు. ఇందులో మనం ఎవరు? ఈ 5గురిలో మనం ఎవరు? మన ఇజ్రాయేలీని కాదు. మొట్టమొదట ఆ గోత్రాలకు మనకు సంబంధం లేదు, ధర్మశాస్త్రాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు. తర్వాత దేవుని పని చేయడానికి మన అహరోను వంశస్థులం కాదు, లేదా లేవీలం కూడా కాదు. ఈ 5గురిలో కూడా దేనికి సంబంధించిన వాళ్ళం కాదు. మరి ఏ అర్హత ఉందని నువ్వు యెహోవాను ఆరాధిస్తావు? అంటే నువ్వు యెహోవాను ఆరాధించాలంటే
ఈ ఐదుగురిలో నువ్వెవరై ఉండాలి? నువ్వు శాస్త్రివా, పరిసయ్యుడివా, ధర్మశాస్త్రోపదేశకుడివా, పెద్దల్లో ఒకడువా, యాజకుడివా? నీవు లేవి గోత్రంలో పుట్టావా, రూబేనా, షిమ్యోనా, యోదానా? ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాడు 12 గోత్రాల్లోనూ? లేదా నువ్వు ఏ పండుగలు ఆచరించావు? లేదా నువ్వు దేవునికి ఏమిచ్చావు? దేవునికి ఎలాంటి వస్తువులు తీసుకుని వచ్చి బలులు నైవేద్యాలు అర్పించావు? నువ్వేమేం పండుగలు చేసావు? అసలు వీటికి నీకు అసలు సంబంధం ఏంటి? అసలు ఇజ్రాయేలీ నమ్మినటువంటి దేవుడికి నీకు సంబంధం ఏంటి? నీకేం చేశాడు ఆయన? అసలు ఏం చేశారు చెప్పండి? ఆయన నీకు నాకు సంబంధం లేదు. ఆయన దేవుడు కాదా అంటే కనుక ఇప్పుడు కాదని చెప్తాను నేను. ఇప్పుడు కాదాయన దేవుడు యెహోవాగా మారాడు. ఆ యెహోవా ఎప్పుడు యెహోవాగా ఉండడు, తర్వాత మారిపోయాడు. ఆయన యెహోవాగా లేడు. ఇప్పుడు యెహోవా ఉన్నాడా? మరి లేని యెహోవాను ఎలాగ పూజిస్తారు? లేని యెహోవాకు ఎలాగ ప్రార్థన చేస్తారు? లేని యెహోవాకు ఎలాగ ఆరాధన చేస్తారు? ఇప్పుడు నేను మీ మధ్య ఉన్నాను, శరీరంతో ఉన్నాను, మీ కళ్ళకు కనబడుతున్నాను. మీరు అవసరమైతే వచ్చి నన్ను ముట్టుకోవచ్చు, నాతో మాట్లాడవచ్చు, నాకు చెప్తే మీకోసం ప్రార్థన చేస్తాను, వాక్యాన్ని చదువుతాను, ఓ పాట పాడుతాను, వాక్యాన్ని చెబుతాను. మీరు నాకు వందనాలు చెప్తారు, మీ కష్ట సుఖాలు నాకు చెప్పుకుంటారు. అవసరమైతే మీ ఇంటికి నన్ను పిలుస్తారు, మా ఇంటికి మీరు వస్తారు. ఎందుకు అంటే నేనున్నాను కాబట్టి. నేను ఈరోజు లేటుగా వచ్చాను కదా, మీరు వచ్చిన వెంటనే పాస్టర్ గారిని వందనాలని ఎవరికైనా చెప్పారు? వచ్చి ఇక్కడ ఎందుకు చెప్పలేదు? అదేంటి లేకపోతే వస్తారు కదా కాసేపట్లో, వచ్చేసిన వెంటనే చెప్పేచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? లేనోడికి ఎలా చెప్తారు? వచ్చిన తర్వాత చెప్తారు. వచ్చి ఇక్కడ నిలబడితే వందనాలు చెప్పారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడారు, నా ఆరోగ్యాన్ని గురించి అడిగిన వాళ్ళు అడిగారు. ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి. నేను లేకపోతే మీరు మాట్లాడుకుంటారు అంతే తప్ప డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడడానికి అవకాశం లేదు కదా. అసలు యెహోవాను ఆరాధించాలంటే ఇంకేం చేయాలి తెలుసా? ఇజ్రాయేలీల సమాజంలో కుష్టి వ్యాధిగ్రస్తులందరినీ పాలానికి వెలుపల ఎక్కడో పెట్టాలి, పాలానికి వెలుపల పెట్టాలి. ఇప్పుడు మనలో ఎవరినన్నా వెలేసి ఈ గ్రామానికి దూరంగా పెడతానంటే ఊరుకుంటుందా భారత రాజ్యాంగం? పోలీసులు వచ్చి లోపలేస్తారు ముందు. నువ్వెవడవరా వాళ్ళని వెలేయడానికి? నీకు ఇష్టమైతే మాట్లాడు, లేకపోతే మానే. వాళ్ళని ఊరు వదిలేసి వెళ్ళిపోమన్నారు, నువ్వెవడో? నువ్వే విధంగా గాలి పీల్చుకుంటున్నావో, నువ్వే విధంగా ఆహారం తింటున్నావో, నీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో, నువ్వే విధంగా ఉద్యోగం చేసుకుంటున్నారో వాళ్ళకి అన్నీ రైట్స్ ఉన్నాయి. వాడింట్లో వాడు ఉంటాడు, వాడు పనాడు చేసుకుంటాడు. నువ్వెవడో వెలివేయడానికి, గ్రామాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవడో? కాబట్టి తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు. కానీ కుష్టి వ్యాధిగ్రస్తులను ఏం చేయాలట? పాలెము వెలుపలికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెట్టాలట. అంటే ఒక రకంగా అది ఏంటో తెలుసా? వెలివేత. తర్వాత పొడలు, మచ్చలు, జబ్బులు గలవాన్ని సమాజంలో ఉంచకూడదు, వారిని కూడా దూరంగా పెట్టాలి. తర్వాత బహిష్టు అయినటువంటి స్త్రీలు, అనగా ఋతుస్రావం లేదా డేట్ టైంలో ఉన్నటువంటి స్త్రీలు దేవుని ఆరాధించడానికి, దేవుని మందిరానికి, సమాజ మందిరంలోనికి వెళ్ళడానికి వీలు లేదు, దూరంగా ఉండాలి. పాటలు పాడడానికి కానీ, వాక్యం చెప్పడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, అసలు దేవాలయంలో అడుగు పెట్టడానికే వీల్లేదు. ఆ 4-5 రోజులు ఆ ఇంట్లో ఉన్న ఏ వస్తువు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, దూరంగా ఉండాలి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? లేవు కదా. రక్తస్రావం అయినటువంటి వారు ఏదైనా గాయాలై బ్లడ్ కనుక కారుతూ ఉంటే, ఆ గాయం తగ్గిపోయినా, అంటే అప్పుడు రక్తం కారకపోయినా ఆ గాయము తాలూకా ఇబ్బందులు ఉన్నా సరే అక్కడ దేవుని మందిరానికి దూరంగా ఉండాలి. దేవుని మందిరంలో ప్రవేశించడానికి వీలు లేదు, దూరంగా ఉండాలి. మన బైబిల్లో చదువుతాం, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు వీళ్ళందరూ కూడా
దేవాలయం బయట కూర్చునేవారు. ఎందుకు? అందరూ అడుక్కునేవాళ్ళు కాదండి. వాళ్ళ దేహంలో ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి లోపలికి వెళ్ళడానికి వీలేదు, బయట ఉండాలి వెళ్ళి. అంతెందుకు, మన పిల్లలు అల్లరి చేశారనుకోండి, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళమంటేనే మానవులకి బాధ వస్తుంది. అలాంటిది ఏదో గాయంతో వచ్చారు, దెబ్బ తగిలింది చేతి మీద, మీరు చర్చిలోకి రాకూడదు బయట కూర్చోండి అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అసలు? జస్ట్ ఆలోచించండి. ఇది తలకి దెబ్బ తగిలింది, తగ్గిపోయింది, కానీ అక్కడ దెబ్బ కనపడుతుంది, ఇంకా పచ్చిగా ఉంది అది. అరే నువ్వు చర్చిలోకి వస్తున్నావా, ఇది అపవిత్రం అయిపోద్ది, బయట ఉండన్నావు అనుకోండి. ఈరోజు బయటికి వెళ్ళడమే కాదు, జీవితంలో మళ్ళీ లోపలికి రాడు. ఎందుకని? నన్ను పాస్టర్ గారు అవమానించారంటారు. కానీ ఇజ్రాయేలీల జీవితాల గురించి మాట్లాడామనుకోండి, వాళ్ళకున్నన్ని రూల్స్ ఎవరైనా పాటించగలరా? మీకు ఇంకో విషయం చెప్పనా? 100 ఆజ్ఞలు ఉన్నాయి అనుకుందాం, ఈ 100లో 99 బాగా చేసి ఒకటి చేయలేదు. ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా చూడాలి? తప్పుగా చూడాలా, ఒప్పుగా చూడాలా? మనమైతే ఎలా చూస్తాం? పర్లేదండి, నా మీద బెటరే, 99 బాగా చేశాడు, ఒకటే కదా పర్లేదులే అనుకుంటాం మనమైతే. కానీ ఇజ్రాయేలీల పరిస్థితి ఏంటి తెలుసా? ఒకటి చేయలేదు కదా, అయితే అవతలకు పొమ్మంటాడు అంతే. అదేంటి 99 చేసి 99 మాకు అక్కర్లేదు, ఆ ఒకటి మొత్తం 100 చేయాలి. 100కు 100, 100కు 100, 100కు 100, 100కు 100 చేస్తేనే అప్పుడు దేవుని దగ్గరికి రావడం, లేకపోతే బయటే. అంటే దేవుని యొక్క ఆజ్ఞల్లో ఒకటి మిస్ అయితే అన్నీ చేయలేనట్టే. ఇవే కదా, ఇంకేం చెప్పాడు తెలుసా? కంటికి కొన్నన్నాడు, పంటికి పొన్నన్నాడు, చేతికి చేయి అన్నాడు, కాలుకి కోలన్నాడు. అంటే అందరూ అవుటోళ్ళు గుడ్డోళ్ళే ఉంటారనమాట. ఇంక దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? నిన్ను ఎవడన్నా కొడితే నువ్వు కొట్టేయాలి, నేను ఎవడన్నా తిడితే నువ్వు తిట్టేయాలి, వాడు నీ చెయ్యి ఎరగొడితే నువ్వు వాడు కాలు చేతులు కూడా ఎరగొట్టేయాలి. ఇంకెవరు వస్తారు దేవుని దగ్గరికి? అంటే భయంకరమైన పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని పాటించలేక, వాళ్ళ బాధ చెప్పుకోలేక, దేవుని విడిచిపెట్టలేక, మొత్తం మీద ఎలాగలాగని దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవునికి దూరస్తులు అయిపోయారు. ఇప్పటివరకు మనం చాలా విషయాలు విన్నాం. ఇవన్నీ పాటించదగ్గవేనా? పాటించలేనివా? వాళ్ళే చేతులు ఎత్తేశారు, నా పిల్లలని చెప్పాడు దేవుడు, వాళ్ళ పక్షంగా యుద్ధం చేశాడు దేవుడు, వాళ్ళకు తోడుగా ఉన్నాడు దేవుడు. ఈరోజు నీకేం చేయడు, ఇక నువ్వేం చేయగలవు? వాళ్ళకి అంత తోడుగా ఉంటేనే వాళ్ళు ఏమీ చేయలేక చేతులెత్తి మహాప్రభు నీకు అది అన్నావు నాయన, నీవు మాకు వద్దు అని వాళ్ళే చెప్పుకున్నారే. మరి మనం ఏం చేయగలం? ఆయన కోసం ఏమైనా చేయగలమా? కష్టం అండి. ఒకవేళ ఇవన్నీ కనుక మీరు ఆచరిస్తే హ్యాపీగా యెహోవాను ఆరాధించండి. ఒకసారి చెయ్యెత్తితే చూడాలని ఉంది. ఇవన్నీ ఎవరు పాటిస్తారు, ఎవరు ఆచరిస్తారు, ఎవరు దేవుని ఆరాధించగలరు అని. అదేంటి మరి ఒక్కరో కనబడరు? ప్రశ్న చిన్నదే కదా, కానీ దానిలో ఉన్నటువంటి భావం మాత్రం చాలా కష్టం అండి. నేను అనుకుంటాను ఇవన్నీ ఎవరు చేయలేరు కనుకనే యెహోవా యేసుగా ఈ లోకానికి వచ్చేసారు అని. యెహోవా అంటే చాలా కష్టం అండి. ఇవన్నీ చేస్తూ మీరు ఏ రోజున దేవుని ఆరాధించాలో తెలుసా? ఏ రోజున ఆరాధించాలి? ఆదివారం వచ్చేస్తారండి, కుదరదు. మళ్ళా శనివారం 7వ దినమున విశ్రాంతి దినముగా సబ్బాతును మీరు ఆచరించాలి. మీకు ఆదివారం ప్రార్థన లేదే ఇక తలుపేసుకుని వెళ్ళిపోవడం ఇంటికి. శనివారం వచ్చి ఆరాధన చేయాలి. చేయగలమా? ఆదివారం సెలవు ఉంటేనే ఆరాధనకు రావడం కష్టంగా ఉంటే, శనివారాలు డ్యూటీలు మానుకుని దేవుని మందిరానికి రావడం ఇంకెంత కష్టం. జస్ట్ ఆలోచించండి. బుధవారం స్త్రీల కూడికంటే నైట్ కాబట్టి ఏదో వచ్చే ప్రయత్నం చేస్తారు. రెండవ శనివారం అసలు ఇలాగ సెమినార్ పెట్టడానికి కారణం ఏంటి? సెలవని.
మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? సెలవని. నాకు సెలవు లేకపోయినా నేను సెలవు పెట్టుకుని వచ్చేవాడిని. ఇదివరకు శనివారం సెలవు పెట్టుకుని వచ్చేవాడిని. మీకు సెలవని, బ్యాంక్ సెలవు, కాలేజీ సెలవు, స్కూల్ సెలవు, రెండవ శనివారం అయితే సెలవని పెట్టేవాళ్ళు. అదే కనుక ఏ మంగళవారం బుధవారం పెట్టామనుకోండి, వస్తారా? సెలవు దినమునే ఇంత పలచగా ఉంటే సెలవు లేని దినమున చిక్కగా ఉంటారండి. ఇసుకేస్తే రాలినట్టుగా. ఎంత ఇసుకైతే అంత కనపడుతుంది అన్నమాట. అంటే ఖాళీగా ఉంటారు. అంటే యెహోవాను ఆరాధించడం అంటే అది సులువేం కాదండి, చాలా కష్టం. కష్టం కొనుకనే దేవుడు ఏమయ్యాడు అంటే, దేవుడు యెహోవా అయ్యాడు. యెహోవా యేసుగా ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు యేసు ఉన్నాడా, యెహోవా ఉన్నారా? చెప్పాలి. యెహోవాని వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు అంటా కూడా చేయకపోతే ఊరుకోవడం మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు దేవుడు యెహోవాగా ఉన్నారా లేదా యేసుగా ఉన్నారా? వెరీ గుడ్, యేసుగానే ఉన్నారు లేదా యేసుక్రీస్తుగానే ఉన్నారు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుగా ఉంటే నువ్వు వెళ్ళి యెహోవాను ఆరాధిస్తానంటే ఏమనాలి? నిన్ను ఏమనాలి చెప్పండి? సరే, ప్రజెంట్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి గత ప్రభుత్వంలో మీకు ఎమ్మెల్యే గారు ఎవరండి? చెర్ల జగ్గిరెడ్డి గారు. ఎలక్షన్స్ అయ్యాయి, రిజల్ట్ వచ్చింది, కొత్తగా నాయకులు ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎవరు? బండారు సత్యానంద గారు. ఓకే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరని అడుగుతున్నా. ఎలక్షన్కి ముందు అంటే పాత సంవత్సరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జగ్గిరెడ్డి గారు, ఇప్పుడు బండారు సత్యానందరావు గారు. అంటే ఎలక్షన్ అయింది, ఆయన్ని ఎన్నుకోబడ్డారు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత, ఆయన పనులు ఆయన చేస్తున్నాడు. రైట్, జరుగుతుంది. ఇప్పుడు ఎవరో అని అడుగుతున్నా. ఇప్పుడు జగ్గిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరే మా ఎమ్మెల్యే, మీరు మాకు రోడ్లు ఏం చేయండి అంటే ఏమంటాడు ఆయన? ఏమంటాడు చెప్పండి? మీరే మా ఎమ్మెల్యే, మాకు డ్రైనేజీలు కావాలి అంటే? సరే, నేనంటే మీకు అభిమానం ఉంది, మంచిదే. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మీకు అభిమానం ఉంది, నన్ను మీరు ఆదరించారు, మీరు నాకు ఓటేశారు, నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు. సరే, కానీ ఇప్పుడు రోడ్లు వేయాల్సిన బాధ్యత ఎవరిదే? ఆయనది. మరి నేనేం చేస్తాను? నేనేం చేయను. అంటే ఇప్పుడు వ్యక్తులుగా అధికారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళనే మనం అడగాలి. వెళ్ళి నువ్వు ఓటేసినా వేయకపోయినా వెళ్ళి, సార్ మా పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి మా వీధికి రండి చూడండి అని ఏమన్నా చెప్పే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆయనకి ఏమన్నా మనసు కరిగితే చేస్తా, లేకపోతే లేదు, ఆ తర్వాత విషయం. కానీ ఇప్పుడు అధికారం ఎవరి దగ్గర ఉంది? ఈయన దగ్గర ఉంది, ఆయన దగ్గర లేదు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా వృధా ప్రయాసే. ఆ అన్నిసార్లు తిరిగే వదిలి ఇన్నిసార్లు తిరిగామనుకో చిరాకు వచ్చేనే చేయొచ్చు. వీడి గోల్ నేను భరించలేకపోతున్నాను, తెల్లారేసరికి గడప దగ్గర ఈడే కనబడుతున్నాడు, వీడి మొహం నేను చూడలేకపోతున్నాను, వీడి ఏడుపు నేను వినలేకపోతున్నాను, సరేలే వీడి బాధ ఏంటో తీరుద్దామని అయినా సరే ఏదో ప్రయత్నం చేయొచ్చు. అధికారం ఆయన చేతిలో ఉంది కాబట్టి. జస్ట్ వ్యక్తులుగా వేరు వేరు వీళ్ళ అధికారాలు వేరు. ఇది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దేవుడు ఎవరు అని ఆలోచిస్తే, దేవుడుగా దేవుడు అనే ఆయన ఏ పేరుతోనో ఏ రూపంలోనో లేడు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ వచ్చాడు. దేవుడు అన్న ఆయన ఏ పేరులో ఉన్నా ఆయనే ఉంటాడు. కానీ ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో అదే నీకు అవసరం. మనం అప్పుడప్పుడు కొన్ని అప్లికేషన్స్ రాసేటప్పుడు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనే 2 అడ్రస్లు అడుగుతారు. ఎందుకు? నువ్వు ఎక్కడైనా ఉంటావు, లేకపోతే అక్కడైనా ఉంటావని. కొంతమందికి ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ కూడా ఒకటే ఉంటుంది. అలాగా దేవుని గురించి కూడా మనం ఆలోచిస్తే దేవుడు యెహోవా అయ్యారు. ఎక్కడ? ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు యెహోవా అయ్యారు కదా. ఆ యెహోవా అలాగే ఉండిపోయారా? లేదు, ఏమయ్యారు? యేసుగా మారిపోయారు. సశరీరుడు అని చదువుకుంటాం మనం, శరీరధారిగా వచ్చాడు అని చదువుకుంటాం మనం, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అని చదువుకుంటాం మనం. అంటే యెహోవా ఏమయ్యాడు? మహిమ దేహములో ఉన్నటువంటి దేవుడు శరీరంలోనికి వచ్చేసాడు.
యెహోవాగా ఉన్న దేవుడు యేసుగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగాడు. ఇది మనం జ్ఞాపకంలో ఉంచుకుంటే ఆ యెహోవా నామము అనేది ఏ నామం? అది జ్ఞాపకార్థ నామం. ఇప్పుడు జ్ఞాపకార్థ నామంలోనే ఉన్నాడు ఆయన? లేడు. మరి ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తు అనే జ్ఞాపకార్థ నామం ఇది నిజమైన నామంలోనికి ఆయన వచ్చేసాడు. ఇప్పుడు జ్ఞాపకార్థ నామం కావాలా మనకి? నిజమైన నామం కావాలా? ఏమండి, అప్పుడప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు అని కొన్ని ఉద్యోగాలు వేస్తారు. కాంట్రాక్ట్ బేసిక్లో మీరు సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసిన తర్వాత కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఆ కాంట్రాక్ట్ బేసిక్ పోస్టుల్లో ఎవరైతే ఉంటారో వారిని పర్మనెంట్ జాబులు ఇచ్చేస్తారు. వాళ్ళకి పర్మనెంట్ జాబ్. ఇప్పుడు పర్మనెంట్ జాబ్ పొందుకున్న వాళ్ళు గవర్నమెంట్ స్కేల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ స్కేల్ జీతాలు ఆ ఉపయోగాలన్నీ కూడా వాళ్ళు పొందుకుంటారు. అంటే వీళ్ళ పోస్ట్ ఏమైంది? ఇప్పుడు పర్మనెంట్ అయిపోయింది. ఇంతకు ముందు వీళ్ళ పోస్ట్ ఏంటి? కాంట్రాక్ట్. ఉంచితే ఉంచుతారు, తీసేస్తే తీసేస్తారు. జీతాలు సమయానికి రావచ్చు రాకపోవచ్చు, ఏదో మొత్తం మీద అలాగా కాలం గడుపుతూ ఉద్యోగాలు చేస్తున్నారే కానీ అది పర్మనెంట్ కాదు. కానీ ఇప్పుడు ఏమైంది? వీళ్ళ జాబు పర్మనెంట్ అయిపోయింది. అలాగే దేవుడు కూడా యెహోవా అనేటటువంటి సందర్భంలో కొంతకాలానికి కొంత పని చేయడానికి టెంపరీగా ఒక కాంట్రాక్ట్ బేసిక్లో ఆయన యెహోవా అనేటటువంటి నామముతో పనిచేశారు. దీన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే ఒక శరీరాన్ని ధరించుకుని యేసుగా ఈ లోకానికి వచ్చారో యేసుక్రీస్తు అనే ఒక పర్మనెంట్ స్ట్రాటజీని స్టాండర్డ్ని ఆయన కలిగి ఉన్నాడు పర్మనెంట్గా. ఇప్పుడు పర్మనెంట్గా ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తుగా మారిపోయాడో అప్పటి నుంచి మనం ఎవరిని పూజించాలి? అదేంటి యెహోవా మరి ఫీల్ అవరా? తండ్రి ఫీల్ అవరా? ఒకవేళ మీరు ఫీల్ అవుతారేమో అనుకుని దేవుడు ఫీల్ అవుతాడేమో అని మీరు ఫీల్ అవ్వచ్చేమో, మీరు ఫీల్ అవుతారని నేనేమన్నా చెప్పొచ్చేమో, కానీ అసలు ఫీల్ అవ్వడానికి ఆయన లేడయ్యా. ఫీల్ అవ్వాలంటే ఉండాలా వద్దా? మీరు నన్ను ఏమన్నా అంటే నేను ఫీల్ అవ్వాలంటే నేను భూమి మీద ఉండాలి, అప్పుడే నేను ఫీల్ అవుతాను. నేను భూమి మీదే లేనప్పుడు మీరు ఏమన్నా అంటే ఏంటి, అనకపోతే ఏంటి? నేను వింటానా? నేను ఉంటానా? నేను మీకు సమాధానం చెప్తాను, నేను ఫీల్ అవుతానా? ఏముండదు అనేసుకోండి. అప్పుడు ఫీల్ అవడానికి ఏమీ ఉండదు. ఇక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చనిపోయాడు, మనం వెళ్ళాం, విషయం తెలిసింది, అక్కడ ఊరికే ఏడ్చేస్తున్నాం. ఇప్పుడు ఆ శవం పైకి లేచి ఒకసారి మనల్ని అలా కౌగిలించుకుని కన్నీళ్ళు తుడిచి ఏడవకరా, చాలాసేపటి నుంచి ఏడుస్తున్నావు, ఊరుకో, రేపొద్దున్న నువ్వు కూడా వచ్చేస్తావు కదా నా దగ్గరికి అని పడుకుంటుంది వెళ్ళి. మరి మీరు అంతగా ఏడుస్తుంటే ఏం ఫీల్ అవుదా శవం? ఏం ఫీల్ అవుదా? ఒకడు వచ్చి గట్టిగా పడిపోతాడు శవం మీద, రే గుండెలో నొప్పి వచ్చిందని అంటాడా? అండే శవాన్ని మోసుకెళ్ళేవాడు కొన్ని సందర్భాల్లో పడేస్తారు, కింద పడిపోద్ది. ఎరా ఇలా పడేసారేట్రా, తలకి దెబ్బ తగిలేసిందిరా అంటదేంటి? ఏం చేస్తే దానికి ఏంటి? ఇంకా అందులో జీవం లేదు, ఏం చేసినా ఇక ఉపయోగం లేదు. అంటే ఏదైనా ఉపయోగం ఉండాలి అంటే అందులో జీవం ఉండాలి, ఉనికి ఉండాలి. అప్పుడే కదా ఫీల్ అవ్వడం అన్నా, సంతోషించడం అన్నా, బాధపడడం అన్నా అప్పుడే జరుగుద్ది. అసలు యెహోవాయే లేనప్పుడు తండ్రి ఫీల్ అవుతాడు ప్రార్థన చేయకపోతే, తండ్రి ఫీల్ అవుతాడు ఆరాధించకపోతే అనుకుంటున్నారంటే ఏమనాలి? ఆయన లేడమ్మా, ఆయన ఫీల్ అవడం. ఫీల్ అవ్వాలంటే ఉండాలి. లేడైనా ఏమయ్యాడు అంటే యేసయ్యాడు. ఆయన యెహోవా యేసుగా మారిపోయిన తర్వాత యెహోవా లేడు. ఎగ్జాంపుల్, గొంగళ పురుగు సీతకొక చిలుకగా మారిపోయింది. ఇప్పుడు సీతకొక చిలుక రెక్కలు కట్టుకుని విహరిస్తూ ఉంది. గొంగళ పురుగు ఉంటుందా? ఉంటుందా? ఇంకాను లేదు. ఏమైంది?
సీతకు ఒక చిలుకైంది, గూటులో నుండి బయటకు వచ్చింది, విహరిస్తూ ఉంది, మకరందాన్ని ఆస్వాదిస్తూ తాగుతూ ఉంది. గొంగళి పురుగు ఉందా? ఇంకా లేదు. ఇప్పుడు ఆలోచించండి, యెహోవా కావాలా, యేసు కావాలా? పోనీ యెహోవా కావాలంటే యెహోవా ఉన్నారా? లేరుగా. ఒకవేళ మీరు యెహోవాను ఆరాధించాలి అంటే ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పాను, అవన్నీ మీరు ఏం చేయాలి? పాటించాలి. పాటించగలమా? సంవత్సరానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టండి, 1,00,00,000 పెట్టండి దేవుని కోసం. 1,00,00,000 సంవత్సరం అంతా చందా వేసింది ₹1,000 కూడా ఉండదే కదా. 1,00,00,000 ఎక్కడ? అసలు వేసుకునే 1,00,00,000 కొనుక్కోలేము మనం, వేసుకునేదే కొనుక్కోలేం. ఇంక దేవునికి ఏమి ఇవ్వగలం మనం? కష్టమండి. అంటే ఇవ్వమని కాదు, కానీ యెహోవాను ఆరాధించడం అనేది అసలు జరగనటువంటి పనిది. ఆయన లేడు, ఉంటే ఆరాధించవచ్చు. ప్రభువా నా పరిస్థితి ఇది, ఏదో చెప్పుకొని కొంత రికమెండేషన్ చేయించుకుని ఎలాగోలా ఆరాధించవచ్చేమో. అసలు ఆయన లేడు కదా, లేనప్పుడు ఎలాగ ఆరాధిస్తాం ఆయన్ని? అది జరగనటువంటి పని. ముగించేసుకుందామా? ముగించను. ఈరోజు అందరూ లేటుగా వచ్చారు, అన్నీ లేట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా లేట్ అవుద్ది. వినండి, విలువైన విషయాలు మాట్లాడుతా. యెహోవా అనే నామం జ్ఞాపకార్థ నామం, యేసు అనేటటువంటి నామం రక్షణనిచ్చేటటువంటి నామం. రక్షణ ఇచ్చేదేనా? యెహోవా అన్నటువంటి ఆయన ఇప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నది యేసు మాత్రమే, లేదా యేసుక్రీస్తు మాత్రమే. యెహోవాను ఆరాధించడానికి మన ఇజ్రాయేలీలం కాదు, అన్య జనాంగం. ఇజ్రాయేలీలకు మాత్రమే యెహోవా దేవుడు. కూలంకషంగా వినండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 21వ వచనం ఆరాధనలో మనం వింటున్నాం. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షిస్తారట. ఈయన నామము అనగా యేసుక్రీస్తు అనే నామం. ఈ యేసుక్రీస్తు అనే నామంలో ఏముందట? అన్యజనులకు నిరీక్షణ ఉంది, అన్యజనులకి రక్షణ ఉంది. మరి ఆయన నామంలో ఏం లేదు? రక్షణ లేదు. ఇప్పుడు రక్షణనిచ్చే నామం కావాలా, రక్షణ ఇవ్వని నామం కావాలా? రక్షరేకులు కావాలా? ఆయన నామం రక్షణనిచ్చేది కాదది. యెహోవా అనే నామం నిన్ను రక్షించేది కాదు. యేసుక్రీస్తు అనే నామం నిన్ను రక్షించేది. ఈ నామానికి ఉన్నటువంటి శక్తిని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాలును యెహోవా నామమును వంగునట్లును. అంటే బైబిల్ వదిలేసి యెహోవాను మొక్కుకోండి వెళ్ళి. పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాలు కూడా యేసు నామమున వంగవలెను. యెహోవా నామాన్ని వంగడానికి ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. అంటే అసలు యెహోవా అనేది నామమే కాదు కదా. యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అనగా యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామమును ప్రార్థన చేసి, యెహోవా దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నేను నిన్ను ఆరాధిస్తానంటే చెల్లుమని ఇలాగ ఒక్కడు పీకుతాడు అన్నమాట. అన్ని నామముల కన్నా పై నామం ఎవరిది? యేసు నామం. అయితే నువ్వు ఎవరిని ఆరాధించాలి చెప్పు? యేసుక్రీస్తు నామాన్ని ఆరాధించాలి. ఒకవేళ యేసుక్రీస్తు నామం 2 నెంబర్లో ఉండి మొదటి నెంబర్లో యెహోవా అని ఉందనుకోండి, అప్పుడు ఎవరిని ఆరాధించాలి? యెహోవాని ఆరాధించాలి.
మన ముగ్గురు దేవుళ్ళు అనేవారు యేసుక్రీస్తుకి ఇచ్చిన స్థానం 2 నెంబర్ ఇచ్చారు. అంటే వాళ్ళు దేవుణ్ణి ఆయన స్థాయిని తగ్గించినట్టే. వాళ్ళందరూ కూడా యేసును ఆరాధించేవారు కాదు. ఆరాధనకు యోగ్యుడా నిత్యం స్తుతించేదమని పాట పాడతారు. ఎవరికి? యెహోవాకా యేసుకా? యేసుకా. మరి యెహోవా కాదా? అంటే అన్ని నామముల కన్నా పైనామం, పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ అందరికంటే కూడా గొప్పవాడు ఆయనే. ఆయనను ప్రభువు అనగా దేవుడని ఒప్పుకోవాలట. మరి యేసును దేవుడని ఒప్పుకున్న తర్వాత యెహోవాను ఆరాధించడం ఏంటి? ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు అన్నాడు. ప్రభు అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. యేసుక్రీస్తుని ఎవరని ఒప్పుకోవాలట? దేవుడు అని ఒప్పుకోవాలట. యేసుక్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకున్నట్లు. మరి యేసుక్రీస్తుని దేవుడు అని ఒప్పుకున్నాక ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తును దేవుడు అని ఒప్పుకున్న తర్వాత ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తుని ఆరాధించాలి, యెహోవాని కాదు. అసలు యెహోవా లేరండి. నా బాధ అదే. యెహోవా లేరు. మీరు ఉన్నారనుకుంటున్నారు, ఎందుకని లేరు? వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు కాబట్టి ముగ్గురు దేవుళ్ళు అన్నారు. లేరు, ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయనను దేవుడని నోటితో ఒప్పుకున్నాక, ఆయన నామంలో రక్షణ ఉందని ఒప్పుకున్న తర్వాత ఆయన నామం తప్ప నీకు వేరే ఏమీ కనబడకూడదు. అపోస్తుల కార్యాలు 10:36. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువట. అలా చదవాలి. మనం అలా చదవం, అందరికీ ప్రభు అయిపోయింది. అలా చదివితే రాదు. అందరికీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రభువట. ఎవరు? యేసుక్రీస్తు. ప్రభు అనగా మళ్ళీ అడుగుతున్నా, దేవుడు అని అర్థం. మరి యెహోవా ఎవరు? కొందరికి. యేసేమో అందరికీ, యెహోవా ఏమో కొందరికి. తేడా ఉందా లేదా? అందరికీ ప్రభువు కావాలా? కొందరికి ప్రభువు కావాలా? నిజమే. అబ్బో, అందరికీ దేవుడట యేసు, కొందరికే దేవుడట యెహోవా. ఆ కొందరెవరు? ఇజ్రాయేలీలు. అందులో 12 గోత్రాలు. లింగలింగం అంటే ఇంకా 1,000,000 మంది కూడా లేరెళ్ళు ఉన్నారా? ఇజ్రాయేలీలు ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? 1,000,000 మంది కూడా లేరెళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తుని ఆరాధించాలి. యెహోవాను ఆరాధిస్తానంటే కుదరదు. యెహోవా ఏమో కొందరికే ప్రభువట. కొందరంటే ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు అంటే 12 గోత్రాలు. ఇప్పుడున్న ఇజ్రాయేలీని కౌంట్ చేస్తే 1,000,000 మంది కూడా లేరు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువట. ఎంతమంది ఉన్నారు అందరూ అంటే? సుమారుగా 800 కోట్ల ప్రజల కంటే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభువట. ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు అడుగుతున్నాను, మీకు కొందరికి ప్రభు అయిన యెహోవా కావాలా? అందరికీ ప్రభు అయిన యేసు కావాలా? ఎవరు కావాలి? అంటే ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి? నేను చెప్పను, మీరే చెప్తున్నారు మరి అన్నీ. మళ్ళీ కనుక యెహోవా అన్నారా బెల్ట్ తీయాల్సి వస్తుంది మరి. పౌలు గారు అంటారు, నేను మరలా మీ వద్దకు వచ్చినప్పుడు బెత్తం పట్టుకుని రావాలా అని అడుగుతాడు, కొరడ తెమ్మంటారా అని అడుగుతాడు. మీకు ఎక్కడొచ్చింది బాధ అంటే యెహోవా అనే పాటలు కట్ చేయండి అంటే బాధ వచ్చింది. ఎందుకని? యెహోవాయే యేసేయడు కాబట్టి ఇప్పుడు యెహోవా అంటే తప్పేంటి అని. అరే లేడాయన. లేని దేవునికి స్తోత్రాలు స్తుతులు అంటే ఎలాగా? విగ్రహారాధన అవుతుంది. అప్పుడు లేని దేవునికి స్తుతులు స్తోత్రాలు ఆరాధనలు పూజలు నమస్కారాలు అన్నామనుకోండి, ఏమవుతుంది? అది
లేని దాన్ని పూజిస్తే విగ్రహారాధనే కదా. లేని దేవుణ్ణి నువ్వెలా పూజిస్తావు? ఉన్న దేవుని పూజించు. నోరు తిరగదా యేసు అయితే? ఏమంటేనే తిరుగుద్దా? యేసుక్రీస్తు అంటే నోరు రాదా? యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోమని వాక్యం చెప్తుంది. ఆయన నామాన్ని మోకరించమని వాక్యం చెప్తుంది. ఆయన దేవుడని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు యందే ఆయన నామాన్ని నోటితో ఒప్పుకో, తప్పేముంది? యెహోవా అనే దాన్ని వదిలేయి. పాత జీవితం అది వదిలేసి, పాత నీకొద్దు, అసలైన దాన్ని పట్టుకో. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నదే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు. ఏమని చెప్తున్నారు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడింది. యేసుక్రీస్తు వారికి అధికారం ఎక్కడుందట? పరలోకంలోనూ భూమి మీద. ఎంత అధికారం? సర్వాధికారం. సర్వాధికారం. సర్వాధికారం కలిగిన వాడు ఆయన. చిన్నోడా, సర్వాధికారి. సర్వాధికారం కలిగిన వాడిని ఏమంటారు? సర్వాధికారి. అంటే ఆయనకు పైగా ఇంకెవరు లేరు? ఎవరూ లేరు. మరి సర్వాధికారం కలిగిన ఆయన ఆరాధిస్తావా? ఆరాధించవా? ఆయన ఆరాధించాలి, ఇక వేరే ఆప్షన్ లేదు. సర్వాధికారి ఆయన, సర్వాధికారము కలిగిన వాడు ఆయన. పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, ఎక్కడైనా సరే సర్వాధికారి ఆయనే. సర్వాధికారి. సర్వాధికారము కలిగిన వాడు ఆయనే. మరి ఆయన ఆరాధించవా? సర్వాధికారము కలిగిన వారిని ఆరాధించవా? చెప్పాలి. ఆయననే ఆరాధించాలి. ఆయన కంటే ఇంకా అధికారం కలిగిన వారు ఎవరు లేరు. యెహోవా ఉన్నారా? అసలు యెహోవా అని ఆయనే లేరు మొత్తానికి. ఆ కాలములో, ఆ సమయంలో, అప్పుడు పని జరిగించడానికి ఆయన పెట్టుకున్నటువంటి పేరది. ఆ క్యారెక్టర్కు పెట్టుకున్నటువంటి పేరది. ఆ స్థితికి పెట్టుకున్నటువంటి పేరది. ఇప్పుడు నీకు సంబంధం లేదది. ఇప్పుడు మారిపోయిందంతా. ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళాను 10 ఏళ్ల క్రితం. 4 రోజుల క్రితం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు చూసిన హైదరాబాద్కి ఇప్పుడు చూసిన హైదరాబాద్కి 100 రెట్లు తేడా ఉంది. అప్పుడు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాదే, పేరదే, కానీ ఎంతో మార్పు వచ్చింది. మనం ఏదన్నా ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దోళ్ళు అంటారు, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఎంత పెద్దదానం అయిపోయావే, ఎంత పెద్దోడు అయిపోయావురా, నన్ను మించిపోయావురా అంటాడు. అంటే ఏమైంది? మార్పు అనేది జరిగింది. దేవుడు కూడా తన స్థితిని మార్చుకున్నాడు. ఉన్నవాడు దహించు అగ్ని, సమీపింపరాని తేజస్సు, వాక్కు, మహిమ, రోషము గల దేవుడు, ఆత్మగా ఉన్నటువంటి దేవుడు, మహిమాస్వరూపిగా ఉన్న దేవుడు అనగా యెహోవా. ఆ తర్వాత యేసు. మార్పు వచ్చింది, రాలేదా? ఇప్పుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే నీకు కావాలి, కానీ వేరే దాని గొడవ నీకు అక్కర్లొద్దు. వేరేది నీకెందుకు? ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థితిలో నిన్ను కావాలని కోరుకున్నాడో ఆ స్థితిలోనే నీవు ఆయన సన్నిధికి చేరాలి. ఇప్పుడు ఆయన ఎవరట? సర్వాధికారి. సర్వాధికారము కలిగినటువంటి వాడు. మరి సర్వాధికారము కలిగినటువంటి వాడిని పూజించాలా? కొంచెం అధికారం ఉన్నవాడిని పూజించాలా? సర్వాధికారిని పూజించాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం. బోరు కొడితే చెప్పండి, పంపించేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకట మీరేమీ నా పేరట అడగలేదట, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? మరి తండ్రిని. శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్తాడు?
పరలోకమందున్న మా తండ్రి అని అడగండి అన్నాడా? ఇక్కడేం చెప్తున్నాడు? మీరెప్పుడు నన్నేం అడగలేదయ్యా, మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా అడుగుడి మీకు దొరుకుతుంది అన్నాడు. ఎవరిని అడగమంటున్నాడు? నన్ను. అంటే నన్ను అడగండి అంటే ఎవరిని అడగొద్దని? యెహోవాని అడగొద్దు అంటున్నాడు. ఎందుకని? సర్వాధికారం నాదే. ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను ఇచ్చేస్తాను. ఇక ఇంతకుముందు రహస్యంగా చెప్పాను, మర్మంగా చెప్పాను. ఇక మర్మాలు ఏమీ లేవు, రహస్యాలు ఏమీ లేవు. డైరెక్ట్ మీరు నన్ను అడిగి నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? యేసును అడగాలి. యేసుని అడిగితే యేసు ఇస్తారట. ఎవరిని అడగకూడదని ఉంది అందులో. పైకి కనబడకపోయినా దాని భావం ఏంటి మరి? యెహోవాని అడగొద్దు. ఎవరిని అడగొద్దు? ఎవరు లేరు. ఎవరు లేరు. తండ్రి లేడు, యెహోవా లేడు, ఎవరు లేరు. నన్ను అడగండి నేను ఇస్తాను అన్నాడు. నన్నే అడగండి నేనే ఇస్తానంటున్నాడు. అంతే తప్ప తండ్రిని అడగండి అన్నాడా? చెప్పలేదు. ఇక అంటే ఆయన మాటల్లో పరమార్థాన్ని మనం గ్రహించాలి. అర్థమైంది ఈ వాక్యం? 24వ వచనం అర్థమైందా? నన్ను అడగండి అన్నాడంటే అర్థం ఏంటి? నేనేరా బాబు ఉంటా, ఇంకెవరు లేరురా, నన్ను అడగండి రా నేను ఇస్తానన్నాడు. నన్ను అడగండి నేను ఇస్తానన్నాడు. అంతే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయట? అసలు ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఇప్పుడు ప్రార్థన ఎవరికి చేయమంటున్నారు? మరి యెహోవాను ఆరాధించకూడదా? యెహోవాకు ప్రార్థన చేయకూడదా? యెహోవాను పూజించకూడదా? కూడదు అనే మరి వాక్యం చెప్తుంది. పర్లేదులేండి అంటే పర్లేదులే మీ ఇష్టం, నేనేమనుకోను. ఇంత చెప్పిన తర్వాత కూడా మీ ఇష్టం అన్నానంటే మీరు ఆలోచించుకోవాలి. మరి అందులో ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయట, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయట. ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు అని అర్థం. ప్రభు అంటే దేవుడు అని అర్థం. అంటే మనం ఎవరికి ప్రార్థన చేస్తే ఎవరు వింటారని చెప్తే ఉన్నారు? మీరు నాకే ప్రార్థన చేయండి, నేనే వింటాను, నేనే మీకు సమాధానాన్ని ఇస్తానని ప్రభు చెప్తే ఉన్నాడన్నమాట. ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? యెహోవాకే, యేసుగా? యేసుకే. ఒకవేళ మీ ప్రార్థనలో తండ్రి అన్నా సరే అది ఎవరై ఉండాలి? యేసై ఉండాలి తప్ప యెహోవా ఉండకూడదు. యెహోవా లేరు. దీన్ని మీరు గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమా పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం అండి. 9:5 రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరులు పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన ఎవరట? సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు. ఎంతమంది? కో ఇంటర్నల్, కో ఈక్వల్. కోతిపాటలు పాడకు నువ్వు, కోలేమి లేవు అందులో. ఓన్లీ వన్. కో ఏంటి? కో లేదు, కోయిల లేదు, కోతి లేదు, ఏం లేదు. అక్కడ ఉన్నది ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరైనా? యేసుక్రీస్తు. సర్వాధికారి అయిన దేవుడుగా యేసుక్రీస్తు ఉంటే మరి యెహోవా ఏమయ్యాడు? ఉన్నాడా? లేరండి. ఇక సర్వాధికారి అయిన దేవులు లేరు. 2 దేవులు లేరు, 3 దేవులు లేరు, యెహోవా లేరు, ఇక ఎవరు లేరు.
సర్వాధికారి అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకే స్తుతులు, స్తోత్రాలు, ప్రార్థనలు, యాచనలు, ఆరాధనలు, పూజలు, నోములు అన్నీ ఆయనకే. నిరంతరము స్తోత్రార్హుడు. దేవదూతలకు తెలియక పరిశుద్ధుడు 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 అని మానక రేయింబవళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారా? తెలియక యేసునుదులు యెహోవా దగ్గరికి వెళ్ళలేరా? వెళ్ళు రాదా? తెలీదా? తెలిసే తెలీదా వీళ్ళకి? దేవదూతలకి. మరి దేవదూతలందు యేసు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? సర్వాధికారి అయిన దేవుడు గనుక. వాటికి తెలీదా యెహోవాను ఆరాధించాలని? మరి మనకేం తెలుసు? యోహాను సువార్త 4:21. యోహాను సువార్త 4వ అధ్యాయం 21. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మో. తండ్రి 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 అని ఎవరైతే మాట్లాడుతున్నారో తండ్రిని ఆరాధింపరు అని చెప్పేశాడు ఆయన. తండ్రి అంటే ఎవరు? వాళ్ళ దృష్టిలో యెహోవాయే కదా. యెహోవాను ఆరాధించరు అని చెప్తూ ఉన్నాడు ఆయన. యెహోవాను ఆరాధించరంటే ఎవరిని ఆరాధిస్తారని? నన్ను ఆరాధిస్తారని అర్థం. తండ్రిని ఆరాధింపరు అంటే అర్థం ఏంటి? అంటే దానికి వీళ్ళేం చెప్పారు? పర్వతాల్లో తండ్రిని ఆరాధించరు, కొండల్లో ఆరాధించరు, యెరూషలేము దేవాలయంలో ఆరాధిస్తారని చెప్పారు. దేవాలయంలో ఆయన కూర్చుంటారని చెప్పాడంటే ఏమన్నాను? కొండ మీద లేని దేవుడు, బండ మీద లేని దేవుడు, పర్వతం మీద లేని దేవుడు దేవాలయంలో ఉంటాడా? ఆకాశం నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పి నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది అనిగినటువంటి దేవుడు దేవాలయంలో కూర్చుంటాడా? దేవాలయంలో కూడా ఉండడు. మరి వీళ్ళేం చెప్పారు? పర్వతం మీద, ఈ కొండల మీద దేవుని ఆరాధించరు, కానీ ఆరాధించవలసినటువంటి స్థలం యెరూషలేములో ఉంది, దేవాలయంలో ఉంది, వచ్చి ఆరాధించండి అని చెప్తారా అని ఎగ్జాంపుల్స్ చెప్పారు వీళ్ళు. లేకపోతే అలాంటి భావాలను వీళ్ళ వాక్య రూపంలో చెప్పారు. కానీ నిజానికి అందులో ఉన్న అర్థం ఏంటి తెలుసా? మీరెప్పటి వరకు తండ్రిని ఆరాధిస్తున్నారే, ఇక మీదట తండ్రిని ఆరాధించరు. మరి ఎవరిని ఆరాధిస్తారు? మీరు ఆరాధిస్తున్నటువంటి తండ్రే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ కుమారుడే నేనే. నీవు క్రీస్తు అంటున్నావు కదా, ఆ క్రీస్తును నేనే అని చెప్పకనే చెప్పాడు. బుర్ర ఉన్నోళ్ళకి అర్థమైంది, బుర్రలో ఉన్నోళ్ళకి అర్థం కాలేదు. ఎప్పటికి అర్థం కాదు, ఎప్పటికి అర్థం కాదు. నరకానికి పోతేనే కానీ అర్థం కాదు వీళ్ళకి. అప్పటి వరకు కూడా అర్థం కాదు. తండ్రిని ఆరాధింపరు అంటే కుమారుని ఆరాధిస్తారని. తండ్రి ఎవరు, కుమారులు ఎవరు? ఇద్దరు వేరు వేరు కాదు, ఒక్కడే ఆయన. తండ్రిగా ఉన్నాడు, తర్వాత కుమారునిగా లోకానికి వచ్చాడు. 24 అక్కడే దేవుడు ఎలా ఉన్నాడట? యెహోవాగా రాకమును పైన ఎలా ఉన్నాడు? ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈ విషయం నేను ఆల్రెడీ మాట్లాడాను, అది మీరు యూట్యూబ్లో చూడండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి అని చెప్పేశాను. మన ఛానల్లో ఉంది, చూడండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ దేవుడు ఎవరు? ఆత్మ ఎవరు? ఆరాధన అంటే ఏంటి? ఆరాధించాల్సిన క్రమం ఏంటి? ఆత్మ అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? ఈ విషయాలన్నీ కూడా నేను అందరూ మాట్లాడాను కనుక ఆ వాక్యం చూడండి. ఇప్పటి వరకు మీకు ఏం అర్థమైంది? ఎవరిని ఆరాధించాలి అని అర్థమైంది, ఎవరికి ప్రార్థన చేయాలని అర్థమైంది. మరి చరిత్రలో ఎవరైనా యేసుకు ప్రార్థన చేశారా? ప్రశ్న. మిమ్మల్ని చేయమంటేనే మీరు బాధపడుతున్నారు కదా. యేసుకు ప్రార్థన చేయండి అంటే తండ్రికి ప్రార్థన చేస్తారు. సరే, మరి ఈ చరిత్రలో ఎవరైనా యేసుకు ప్రార్థన చేశారా? ఎవరు చేశారు? స్టెఫను గారు చేశారు. అపోస్తులుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం.
7:59 ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు యెహోవా నా దేవా అనలేదు, తండ్రి దేవా అనలేదు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరే. ఏమని ప్రార్థన చేశాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అన్నాడు. తండ్రి దేవా యెహోవా నా ఆత్మను చేర్చుకోమనలేదు. అంటే ఇప్పుడు ప్రార్థన ఎవరికి చేయాలి? మరి వింటాడా? వింటాడు. నువ్వు చేయడమే లేటు, అన్నీ వినేస్తాడు ఆయన. హృదయాంతరంగములు ఎరిగినవాడు, హృదయము నిండిన దానిని తెలుసుకున్నవాడు, మాట నీ నాలుకకు రాకమునిపే ఎరిగినవాడు, మనుష్యుల హృదయము అంతరంగము ఆలోచన ఊహ అంతా ఎరిగినవాడు, సమస్తము ఎరిగినవాడు, నీ ప్రార్థన ఆలకించేవాడు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను ప్రార్థన చేశాడండి. అంటే యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చు. ఈ అంశం కూడా చెప్పాను మీకు. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయొచ్చు అనే అంశాన్ని కూడా చెప్పాను. అసలు మనకి చెప్పలేదంటే ఏం లేదండి. నేను 100 సార్లు ఆలోచిస్తాను, మీకు వాక్యం చెప్పడం తెలుసు లేదో. ఏమని? ఏ వాక్యం చూసినా చెప్పేసిందే కనబడుతుంది తప్ప చెప్పలేదే ఏం కనబడట్లేదు నాకు. వేరే చోట కనుకోండి బైబిల్ మూసి హ్యాపీగా వెళ్ళి చెప్పేయచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఎక్కడికి వెళ్ళినా సరే నాది ఒకటే దృష్టికోణం, వీళ్ళకి ఆ కానీ ఏ కానీ బి కానీ ఏమీ తెలియదు. వీళ్ళ దగ్గరికి అసలు బైబిల్ బ్యాగ్లోంచి కూడా తీయక్కర్లేదు. ఇక అనర్గళంగా ఏమైనా చెప్పేయచ్చు. కానీ మీకు చెప్పేటప్పుడు ఏమండి ఎన్నోసార్లు బైబిల్ చదివి, ఎన్నో వాక్యాలు చదివి, ఆలోచించి, రెఫరెన్స్లు కోట్ చేసి, లోతైన విషయాలు, గూఢాంశాలు, మర్మాలు, రహస్యాలు ఛేదించి నలిగిపోయి అప్పుడు వచ్చి చెప్తారు మీకు. ఎందుకంటే మీకు చెప్పని విషయం అంటూ ఏమి లేదు. రేపొద్దున్న ఎవరన్నా పొర్రబాటున తీర్పులోనికి వెళ్ళి మా పాస్టర్ గారు నాకు ఈ విషయం చెప్పలేదని అనకూడదు. అది నా ఇంటెన్షన్. మీరంటే నాకు ఎంత ప్రేమ అంటే మీరు అసలు ఎవరు కూడా తీర్పులోనికి వెళ్ళకూడదు, అంత ప్రేమ నాకు మీరంటే. అందుకనే అస్సలు నా మీద ఈ వాక్యం చెప్పలేదు మా పాస్టర్ గారని ఒక్క నింద కూడా పడకూడదు. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ వెనకాల ఇంకోటి కూడా ఉంది. మీరు ఆ వాక్యానికి లోబడకపోతే తోలులు చేస్తాడు ఆయన. అది ఆ ప్రేమ వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం. నా మీద నిందపడడానికి వీల్లేదు. ఆ నిందలైనా ఏదైనా మీరే భరించాలి. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి వాక్యాన్ని ఆయన తీర్పులోనికి తీసుకుంటాడు పక్కా. అది అందుకనే ఈ అంశం కూడా మాట్లాడాను. యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయొచ్చా అని. చేయొచ్చా చేయకూడదా? నిరభ్యంతరంగా చేయొచ్చు. నిరభ్యంతరంగా. ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తు వారినే, ఆయనను మాత్రమే ఆరాధించాలి, యెహోవాను కాదు. తర్వాత యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకాన్ని ప్రేమించాడట, ఎంతో ప్రేమించాడట. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చిన్నప్పటి నుంచి చదువుతారు కదా మరి. ఇంక మధ్యలో స్పేస్లే పెట్టే అవసరం లేదు. కామాలు కూడా లేవు అక్కడ. పోనీ ఆగుదామంటే కామాలు లేవు, ఫుల్ స్టాప్లు లేవు, ఇంక ఆగక్కర్లేదు. ఎంతో ప్రేమించాను అక్కడితోనే ఫుల్ స్టాప్ ఉంది. ఇంక మళ్ళీ ఫుల్ స్టాప్లు లేవు, కామాలు లేవు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. కాగా అంటే అక్కడ ఆగి గట్టిగా ఆలోచించాలట. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే మీకు ఇక్కడ అర్థమవ్వాలి, నిత్య జీవం ఎవరిలో ఉందట? యేసులోనా యెహోవాలోనా?
యేసులోనే. యెహోవాలో ఏముందండి? ఒకవేళ తండ్రి గొప్పోడు అనుకుంటే తండ్రి ఏమి మీకు పరలోకం ఇస్తానని చెప్పలేదే, తండ్రి ఏమి అన్యజనాంగాన్ని హత్తుకోలేదే, అన్యజనాంగాన్ని చంపేశాడా ఆయన? యెహోవా చంపేశాడా? ఇజ్రాయేలీని కాపాడుకోవడానికి ఎంతమందిని చంపేశాడండి ఆయన? కోట్ల మందిని. మీరు బైబిల్లో లెక్కలు కట్టండి. కోట్ల మంది అన్యజనాంగాల్ని, రాజులను, వారి సైన్యాన్ని, వారి అధిపతులను, ఆ ప్రజలను అందరినీ కూడా చంపేశాడు ఆయన. మరి మనకేం చేశాడు? మనకేం చేయలేదు. నాకు యెహోవాకు సంబంధం లేదు, నాకు యేసే కావాలి. మరి మీకెవరు కావాలి? మీకెవరు కావాలి? యేసేనా? ఏమీ ఇష్టం. మరి మౌనంగా ఉంటున్నారు ఎందుకో? కుమారుని యందే నిత్య జీవం గలదు అన్నాడండి. చదవం కదా ఇప్పుడు వాక్యం. కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు, కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు. ఇప్పుడు ఈ వాక్యానికి విరుద్ధమైన వాక్యం ఏంటి? తండ్రి యందు విశ్వాసముంచేవాడు తప్పక నిత్య నరకానికి పోతాడని అర్థం. అవునా కదా? కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు అన్నాడు. మీకు ఈ వాక్యం అర్థం కావాలంటే వాక్యాన్ని రాసేసుకోండి. కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడట. మరి తండ్రి యందు విశ్వాసం ఉంచితే తప్పక నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యెహోవా కావాలా, యేసు కావాలా? చెప్పండి. చెప్పలేకపోతున్నాను, వాయిస్ రావట్లేదు ఇంకా. ఇప్పుడు యేసు కావాలా, యెహోవా కావాలా? ఇక్కడ యెహోవాని లేదు కదండి, తండ్రిని ఉంది కదా. ఆ యెహోవాకు పక్కన బ్రాకెట్ పెట్టి తండ్రిని రాసుకోండి. తండ్రి యందు విశ్వాసం ఉంచేవాడు తప్పక నిత్య నరకానికి వెళ్ళిపోవును, కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందుకొనును. అదే ఉంది మరి వాక్యం. ఇప్పుడు ఓట్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఆర్ జెహోవా? జీసస్ క్రైస్ట్. మనకెవరు కావాలి? మన విశ్వాసానికి ఆధారం ఎవరు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడునైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెట్టవలెను అని రాశారు. విశ్వాసానికి కర్త దానిని కొనసాగించి వాడునైన యేసు వైపు చూడాలి. మనకెవరు కావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కావాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? యేసుకు ప్రార్థన చేయాలి. ఎవరిని ఆరాధించాలి? యేసును ఆరాధించాలి. ఒకవేళ ఈ టాపిక్ మీద మీకెవ్వరికి డౌట్ వచ్చినా యూట్యూబ్లో 2 ప్రసంగాలు అందుబాటులో ఉంటాయి, వెంటనే షేర్ కొట్టండి వాళ్ళకి. ఈ 2 ప్రసంగాలు విన్న తర్వాత అప్పుడు డౌట్ అడగమని చెప్పండి. అప్పటికి డౌట్ మిమ్మల్ని అడిగితే ఒకవేళ మీరు క్లారిఫై చేయలేకపోతే అప్పుడు నా వరకు తీసుకురండి. మీరు విన్నది మామూలు వాక్యం కాదు ఇది. అయితే పరలోకమా లేక నరకమా అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ వాక్యాన్ని మీరు విన్నారు. చాలామంది రాలేదు. వీడియో అప్లోడ్ అయిన వెంటనే వాళ్ళకి షేర్ చేయండి. చాలా విలువైన సందేశాన్ని మీరు విన్నారు కనుక ఇప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? కుమారుని యందే. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మరి ఈయన కుమారుడు కదండి, ఆయన తండ్రి కదండి అని. తండ్రికి ఆయన వేరండి, కుమారునికి ఈయన వేరండి అని. వేరు వేరు కాదు, ఒక్కడే. అంటే తండ్రిగా ఉన్నటువంటి దేవుడే ఆయన ప్రణాళికలు ఏమనుకున్నాడంటే నేను కుమారునిగా లోకానికి వెళ్ళాలి అని అనుకున్నాడు. అందుకని కుమారునిగా పుట్టిన వాని అన్నారు చూడండి. అంటే కుమారునిగా లోకానికి వెళ్ళాలి, మనుష్య కుమారుని పిలిపించుకోవాలి, దేవుని కుమారుని అని అనిపించుకోవాలి, కుమారునిగా లోకంలో ఉండాలి అనుకున్నాడే కానీ తండ్రి అని పిలిపించుకోవాలనుకోలేదు. భూమి మీద ఆయన ఏమని పిలిపించుకోవాలనుకున్నాడు? కుమారుడు అని పిలిపించుకోవాలనుకున్నాడు. గనుక కుమారుని యందే ఏముంది? నిత్య జీవం ఉన్నది. కాబట్టి మనం కుమారుని యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. యెహోవాకు యేసుకు 2-3 డిఫరెన్సెస్ చెప్పి ముగిస్తాను. యెహోవా, యేసు. యెహోవాను నిరూపించలేం. ఇప్పుడు మీరు యెహోవాను నమ్ముతానన్నారు అనుకోండి, నేను అడుగుతాను వెంటనే యెహోవా ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఒకసారి నాకు నిరూపించు అంటాను. ఎలా నిరూపిస్తారు? నిరూపణ లేదు ఆయనకి. కానీ యేసుకు నిరూపణ ఉంది. ఉందా లేదా? బోలెడన్ని రుజువులు, ఆధారాలు ఉన్నాయి. భౌగోళికంగా, శాస్త్రీయంగా, ఖగోళపరంగా బోలెడన్ని రుజువులు ఉన్నాయి. అంటే యెహోవాను
నిరూపించలేం, యేసును మనం నిరూపించగలం. తర్వాత యెహోవా అనేది మతం. యెహోవా మతం అని 4-5 వీడియోలు నేను అప్లోడ్ చేశాను. యెహోవా అనేది ఏంటి? మతం. యేసు అనేది మార్గం. మీకేం కావాలి? మరి ఇప్పుడు ఏమన్నారు? యెహోవా కావాలన్నారంటే ఏం కావాలని అడిగారు? మతం కావాలని అడిగారు. మతం అనేది మౌఢ్యం, మతం అనేది మూర్ఖత్వం, మతం అనేది నరకం. యెహోవా కావాలంటే ఏం కావాలి? మతం కావాలి. అంటే నరకం కావాలని అర్థం. యేసు అనగా మార్గం, జీవం, పునరుత్థానం, స్వర్గం, పరలోకం. అంటే మతం కావాలంటే ఏమొద్దు? మార్గం వద్దు. అంటే యేసు అనే మార్గం నీకొద్దా? మార్గాన్ని తప్పి మతంలో తిరుగుతావా? మరి యెహోవాను ఆరాధించే వాళ్ళంతా ఎందులో ఉన్నారు? మతంలోనే ఉన్నారు. మత ఛాందస్సవాదులు అని చెప్పాను నేను ఆల్రెడీ. మతం మతం మతం. యేసును ఆరాధించేవారు ఎందులో ఉంటారు? మార్గంలో ఉంటారు, మార్గంలో. తర్వాత సౌలు అనగా పాత నిబంధన, పౌలు అనగా కొత్త నిబంధన. సౌలు అనగా మతం, పౌలు అనగా మార్గం. సౌలు అనగా యెహోవా, పౌలు అనగా యేసు. సౌలు చంపాడు, పౌలు చనిపోయాడు యేసు క్రీస్తు అనే మార్గం కొరకు. అవును కాదా? సౌలు పాత నిబంధన, పౌలు క్రొత్త నిబంధన. సౌలు ధర్మశాస్త్రం, పౌలు నూతన నిబంధన. ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన, మతాన్ని, యెహోవాను నమ్మిన వారు మతంలో ఉంటారు, నరకానికి వెళ్ళిపోతారు, చంపుతారు. మార్గంలో ఉన్నవాళ్ళు నూతన నిబంధన, పౌలులాగా మారతారు. ఎదుటివారిని కాపాడడం కోసం అవసరమైతే ప్రాణాలు తునప్రాయంగా పెడతారు, నిత్య జీవానికి నడిపిస్తారు. సౌలుకి పౌలుకి తేడా ఉంది. సౌలు యెహోవా, పౌలు యేసు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, సౌలు ఎవరు? ఎందుకని? పరిసయుడు అని చదువుకున్నాం. బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి పరిసయుని అని మనం చదువుకున్నాం కదా. పరిసయుడు మతాన్ని వదిలి, యెహోవాను వదిలి, మార్గంలోనికి, యేసునొద్దకు ఎందుకు వచ్చాడు? తెలియక. అమాయకుడా? జ్ఞానము లేనివాడా? తెలివితేటలు లేనివాడా? బలవంతంగా తీసుకుని వచ్చారు ఎవరైనా? పండితుడండి, ప్రొఫెసర్ అండి, పండితుడండి, ధర్మశాస్త్రాన్ని అవపోషణ చేసిన వాడండి. మరి ధర్మశాస్త్రాన్ని వదిలేశాడు, యెహోవాను వదిలేశాడు, పాత నిబంధన వదిలేశాడు, సౌలును వదిలేసుకున్నాడు, పౌలుగా మారాడు, నూతన నిబంధన దగ్గరికి వచ్చాడు, యేసునొద్దకు వచ్చాడు, మార్గంలోనికి వచ్చాడు. అంటే సౌలుకు తెలియదా యెహోవాను ఆరాధించాలని, యెహోవాకు ప్రార్థన చేయాలని? తెలియదా? తెలుసు. సౌలు కంటే మనకు తెలుసా? సౌలు కంటే కూడా మనకు తెలుసా? తెలియదు కదా. మరి సౌలే తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు నీకు నాకు ఏమైంది జీవితాలు మార్చుకోవడానికి? నువ్వు పౌలుగా మారవా? నూతన నిబంధన నీకొద్దా? యేసు నీకొద్దా? మార్గం నీకొద్దా? మతమే నీకు ముద్దా? చేస్తావా? నరకానికి వెళ్ళిపోతావా? యెహోవాను నమ్ముతావా? ఏముందని నమ్ముతావు? యెహోవా ఎవరని నమ్ముతావు? నీకోసం ఏం చేశాడని నమ్ముతావు? యెహోవాను నిరూపించైతే నేను కూడా నమ్ముతాను. యెహోవాను నిరూపించలేవు. దేవుడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఆయన నమ్ముకోవాలి. కానీ మరలా ఏసే కదండి యెహోవా అంటే, యెహోవా అయితే తప్పేముంది అనకండి. ఇప్పుడు ఎవరు లేరు? యెహోవా లేరు, ఏసే ఉన్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఆయన నువ్వు నమ్ముకోవాలి, లేకపోతే ఆయన ఊరుకోడండి. తర్వాత శిష్యుల గురించి మాట్లాడదాం. యూదులు, ఇజ్రాయేలీలు, శిష్యులు, వీళ్ళంతా ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన, సున్నతి, దానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా. అవును, ఇది చెప్పలేదుగా, యెహోవాను ఆరాధించాలంటే మగాళ్ళంతా సున్నతి చేసుకుని రావాలి దేవుని దగ్గరికి. వస్తారా? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఆపరేషన్ చేయించుకుని రావాలి. వస్తారా? జోక్ కదండి, సీరియస్.
యెహోవాను ఆరాధించాలి అంటే పురుషులంతా సున్నతి చేయించుకుని రావాలి. అప్పుడే పుట్టినటువంటి మగబిడ్డకు 8వ రోజు వచ్చిన వెంటనే సున్నతి చేయించాలి, బలులు అర్పించాలి. ఇవన్నీ జరిగే పనులా? జరగవు. ఏమండి, ఈ శిష్యులకి తెలియదా? అప్పటి వరకు యెహోవాని, తండ్రి అని, ధర్మశాస్త్రం అని, మతమని అందులో ఉన్నటువంటి వారు సడన్గా యూటర్న్ తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? వీళ్ళంతా యేసునొద్దకు వచ్చారు. యేసు కోసం బ్రతుకుతూ ఉన్నారు, యేసు కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, యేసునామాను ఒప్పుకున్నారు, మాట్లాడితే యేసు అంటున్నారు, యేసుక్రీస్తు కోసం చనిపోయారు, యేసుక్రీస్తు నామంలో రక్షణలోనికి వచ్చారు. ఎందుకని? వాళ్ళకి తెలియక. అంటే వాళ్ళకి తెలియదు కానీ ఈరోజు మనకు తెలిసిందా? వాళ్ళకి తెలియదు ఏది కూడా మనకు తెలియదండి. వాళ్ళు ఆయన చేపట్టుకుని నడిచిన వాళ్ళు, ఆయనతో తిరిగిన వాళ్ళు, వాళ్ళకు తెలియని సంగతి ఏది కూడా మనకు తెలియదు. వాళ్ళకు తెలియదంటూ మనకేమీ తెలియదండి. మరి మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? ఇప్పుడు చెప్పండి, యెహోవాను నమ్ముకోవాలి అంటే, యెహోవాను ఆరాధించాలంటే ఎన్నున్నాయి? ఎన్నున్నాయి? 1 2? మీరే మర్చిపోయారు. అసలు యెహోవా ఎవరో తెలుసుకోవాలి. తర్వాత ఇజ్రాయేలీల వంశంలో ఏదో ఒక వంశంలో పుట్టాలి. ఇజ్రాయేలీలు ఆచరించే ఆచారాలు, పండుగలు ఆచరించాలి, బలులు అర్పించాలి, అందులో పశువులను, జంతువులను, పక్షులను అర్పించాలి, కొన్ని ఆహార పదార్థాలు దేవునికి అర్పించాలి, దశమ భాగాలు ఇవ్వాలి. తర్వాత విశ్రాంతి దినాల ఆచారాలు ఇవన్నీ చేయాలి. అన్య జనాంగం ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, ధర్మశాస్త్రం ముట్టుకోవడానికి వీల్లేదు. లేవీ గోత్రంలో లేవీలుగా కానీ, శాస్త్రులుగా, పరిసయ్యులుగా, యాజకులుగా, పెద్దలుగా, ధర్మశాస్త్రోపదేశకులుగా ఉండాలి. రకరకాల రోగాలు ఉన్నవారు దేవుని ఆరాధించడానికి వీల్లేదు. ఇవన్నీ ఉండి సున్నతి చేయించుకుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవునికి అనుకూలంగా ఉండాలి. అలాగని దేవుడు ఉన్నాడని నిరూపించడానికి కూడా అవకాశం లేదు. ఆయనది జ్ఞాపకార్థ నామం, ఒరిజినల్ నేమ్లోనికి ఆయన యేసుక్రీస్తుగా వచ్చారు కనుక ఆ పేరుతోనే ఆయనను మనం ఆరాధించాలి. ఆయన నామంలోనే రక్షణ ఉందన్నారు కనుక ఆయన నామాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఇప్పటి వరకు చాలా విలువైన సంగతులు చెప్పాను, అంతా మీరు విన్నారు. కొంత డిస్టర్బెన్స్ వల్ల సరిగా వినలేదు. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ అయిన వెంటనే వినండి. ఏమైనా డౌట్లు వస్తే రాసుకోండి, 2-3 సార్లు వినండి. అనేకులకి దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి, అనేకులకి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఇలాంటి డౌట్లు మరలా ఎవరికైనా ఉంటే వాళ్ళకి తెలియజేయండి. ఈ వాక్యాన్ని అనేకులకు తెలియజేయండి. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక మరలా అడగండి. ఇప్పటివరకు విన్న వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించాలని దేవుని పేరట కోరుతా ఉన్నాను. ఒకవేళ ఏమైనా డౌట్లు ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. చాలా విలువైన సంగతులు. ఫైనల్గా చెప్పండి, యెహోవాయే యేసుక్రీస్తు వారైనప్పుడు యెహోవాను ఆరాధించవచ్చా? ఆరాధించకూడదు. మరి ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తునే ఆరాధించాలి. అంటే యెహోవా యేసుక్రీస్తు అయినా సరే ఎవరిని ఆరాధించాలి? యెహోవా యేసుక్రీస్తు వారైనప్పుడు కూడా ఎవరిని ఆరాధించాలి? యేసునే ఆరాధించాలి. మనం యేసుక్రీస్తును ఆరాధించేవారుగా ఉండాలని, ఆయనకు నిజమైన శిష్యులుగా మారాలని, ఆయనకు నిజమైన పిల్లలుగా మారాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తుకు నిజమైన పిల్లలుగా మారాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి.